Hello everyone, this is Sujata Yalla. Welcome to Sujata Diaries. It is writing activity from 10th class. A biographical sketch of Stephen Hawking. ఇక్కడ దిస్ ఈజ్ ఇన్ ఎ ట్యాబులర్ ఫామ్. ఎట్లా ఇచ్చాడు ఇక్కడ? ట్యాబులర్ ఫామ్ అంటే టేబుల్ ఫామ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ని ఇచ్చి మీకు దీన్ని సెంటెన్స్ రూపంలో రాయమని అడుగుతున్నారు. ఆల్రెడీ మొత్తం ఇచ్చేసారు వాళ్ళు. హీ, హిజ్ అనేవి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ యాడ్ చేయడం తప్ప, సబ్జెక్ట్ అతని పేరు అట్లా యాడ్ చేయడం తప్ప, నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఇంకా అంతకు మించి ఇందులో చేయాల్సింది ఏమీ లేదు. కానీ ఇది తెలియక ఏం చేస్తారంటే స్టూడెంట్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగే రాసేస్తుంటారు ఎగ్జామ్స్లో. అట్లా రాయడం వల్ల ఇది 8 మార్క్స్ 12 మార్క్స్ దీనికి ఉంటే మీకు 4, 5 మాత్రమే పడతాయి. యాజ్ ఇట్ ఈస్గా చూసి రాస్తారు కాబట్టి. ఓకేనా? ఇంకొంచెం మీరు హార్డ్ వర్క్ చేసి కొద్దిగా గుర్తుపెట్టుకుంటే చిన్న చిన్న విషయాలు యూ కెన్ గెట్ ఈజీలీ 10 out of 12. చూడండి ఎట్లా చేయాలో నేను ఇక్కడ కంప్లీట్గా మీకోసం చేసి పెట్టాను. ఇది కంపల్సరీగా వస్తుంది, ఎప్పుడు రిపీట్ అయ్యే క్వశ్చన్ అనమాట ఇది 10th క్లాస్ వాళ్ళకి. యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తారు దీన్ని ఇట్లాగే. ఓకే, చూడండి. ఎ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ ద లైఫ్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్. బయోగ్రఫీ అంటే ఏంటి? ఒకరి జీవితంలో జరిగిన సంఘటనలన్నీ, ఒకరి జీవిత చరిత్ర అనమాట. ఒకరి యొక్క జీవిత చరిత్రను బయోగ్రఫీ అంటాం. అదే ఒకవేళ వాళ్ళ జీవిత చరిత్రను వాళ్ళే రాసుకున్నారనుకోండి, అప్పుడు ఆటోబయోగ్రఫీ అంటాం. అంటే ఒకరి గురించి ఇంకెవరన్నా రాస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోగ్రఫీ. ఎవరి జీవితం గురించి వాళ్ళే రాసుకున్నారనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోబయోగ్రఫీ. ఓకే, ఇది ఒక బయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ కాదు, ఇది సంబడి ఎల్స్, ఎవరో రాశారు స్టీఫెన్ హాకింగ్ గురించి. మనం ఈ లెసన్ స్టార్టింగ్లో ఈ ఇన్స్పైరింగ్ పీపుల్ అనే పిక్చర్, ఫస్ట్ పిక్చర్ ఉంది కదా మనకి ఫేస్ షీట్లో. ఆ ఫేస్ షీట్లో హీఈస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ అనమాట. ఆయన గురించి ఒక స్కెచ్ ఇచ్చారు, అది చూద్దాం. దాన్ని మనం మంచిగా రాయాల్సి ఉంటుంది. చూడండి, ఒక ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి యొక్క అని అర్థం. అండ్ ఇండివిజువల్ అంటే ఒక వ్యక్తి యొక్క. ఇట్ ఇంక్లూడ్స్ information about the person's name, place of residence, education, occupation. ఎడ్యుకేషన్ అంటే తెలుసు మీకు, ఏం చదువుకున్నారు. ఆక్యుపేషన్ అంటే పని, ఏం పని చేస్తారు అనే వృత్తి ఏమిటి. లైఫ్ అండ్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇట్ ఈస్ రిటన్ బై అనదర్ పర్సన్. ఇది ఇంకొకరి ద్వారా అనదర్ పర్సన్ రాశారు. ఇఫ్ ఎ పర్సన్ రైట్స్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఓన్ ఆర్ హర్ ఓన్ లైఫ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అదే. గివెన్ బిలో ఇన్ ద టేబుల్ ఈజ్ ఎ బయోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టీఫెన్ హాకింగ్. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ రైట్ ఎ బయోగ్రాఫికల్ స్కెచ్. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దీన్ని ఆధారంగా చేసుకొని మీరు మంచిగా ఒకటి రాయండి అని చెప్తున్నారు. ఓకే, ఎట్లా రాయాలి? ఇక్కడ ఇదిగో డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? January 8th, 1942, ఆక్స్ఫర్డ్, ఇంగ్లాండ్. ఆక్స్ఫర్డ్లో ఇంగ్లాండ్లో పుట్టాడు January 8th, 1942లో అని ఇచ్చారు. ఇప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం మనం? స్టీఫెన్ హాకింగ్, హీ వాజ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు కాబట్టి స్టీఫెన్ హాకింగ్ గురించి పైన రాస్తున్నాం. బయోగ్రఫీ ఆఫ్ స్టీఫెన్ హాకింగ్ అని మనం హెడ్డింగ్ పెడతాం. ఓకేనా? బయోగ్రఫీ ఆఫ్ స్టీఫెన్ హాకింగ్ అని పెడతాం. పెట్టినాక స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ January 8th అని స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను మీకోసం మొత్తం రాసి పెట్టి ఉంచాను, చూడండి. స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్ ఆన్ January 8th, 1942. ఇక్కడ మనం యాడ్ చేసింది ఏంటి? ఆయన పేరు ఒకటే,
స్టీఫెన్ హాకింగ్ అని పేరు యాడ్ చేసాం మనం, అంతేనా? ఆ పేరు రాయకుండా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తారు మీరు, అట్లా రాయకూడదు, దానివల్ల ఏ మార్క్స్ పడవు మీకు. స్టీఫెన్ హాకింగ్ వాజ్ బోర్న్, ఇదిగోండి ఇంతవరకు బోర్న్ ఆన్ అనే ముక్క కలిపాము, మిగతా అదంతా యాజ్ ఇట్ ఈస్గా అట్లా ఉంచాము. ఇదిగో January 8, 1942 ఇన్ ఆక్స్ఫోర్డ్ ఇంగ్లాండ్, అంతవరకు యాజ్ ఇట్ ఈస్గా రాశాను. చూడండి మళ్ళీ, హీ వాజ్ ద ఎల్డెస్ట్, ఇక్కడ ఎల్డెస్ట్ 1 of 4 sons అని ఉంది, దీనికి ముందు ఏం రాసాం మనం? హీ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ 4 children ఇన్ హిస్ ఫ్యామిలీ. ఓకే, ఇన్ హిస్ ఫ్యామిలీ అని యాడ్ చేసాం. హీ వాజ్ ద ఎల్డెస్ట్ అనేది హీ వాజ్ ద అనేది మనం యాడ్ చేసాం, ఈ ముక్క మనం యాడ్ చేసాం అనమాట. ఇట్లా యాడ్ చేయకపోతే అర్థవంతంగా ఉండదు. ఓకే, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. హిజ్ మదర్, ఒట్టిగా మదర్ అని ఉంది, ఇక్కడ మనం ఏం చేస్తాం, దీనికి యాడ్ చేసేది హిజ్ మదర్. ఓకే, హిజ్ మదర్ ఐసోబెల్ హాకింగ్, చూడండి ఇక్కడ హిజ్ మదర్ ఐసోబెల్ హాకింగ్ అండ్ ఫాదర్ ఫ్రాంక్ హాకింగ్. A medical researcher with especially in tropical diseases, in speciality in tropical diseases, as it is గా అట్లే రాసాం. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసింది ఏంటి, దీనికి హిజ్ అనేది మాత్రమే, హిజ్ అని పెట్టి ఇదంతా సేమ్ రాసేసామన్నమాట, అట్లా వస్తుంది. అతని యొక్క అనేది మనం రాయాలి, కనీసం అక్కడ ఏం మిస్ అయిందో మీకు తెలియాలన్నమాట, ఇది చాలా బేసిక్. ఇది రాకపోతే మీరు రాయట్లేదు అంటే మీరు అసలు మీకు ఏమి రాదు అనేది తెలిసిపోతుంది ఎగ్జామినర్కి, అసలు ఏమి మార్క్స్ వేయరు. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదాన్ని మళ్ళీ మీరు రాసేది ఏంటి, అంతే కదా, ఉన్నది మీరు రాయడం కాదు, ఏం అడుగుతున్నారో అది రాయాలి. నెక్స్ట్, ఇంతవరకు ఫస్ట్ ఈ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎర్లీ అకాడమిక్ లైఫ్ అని ఇచ్చారు ఇక్కడ. Although Hawking was recognized early on as a bright student, he did not always shine academically in school. In fact, during his high school years, he ranked third from the bottom of his class. However, his passion for learning extended beyond the classroom. He loved playing board games and even constructed a computer from recycled parts at the age of 16. ఇదంతా మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషనే. ఓకేనా, although Hawking was recognized early as a bright student, he did not always shine academically in school అనేది నేను యాడ్ చేశాను ఈ మాట. ఓకేనా, అంతే, మిగతాదంతా కూడా సేమ్ అట్లాగే ఉంది, సేమ్ ఇక్కడ వరకు కూడా. ఇది మంచి ఇన్ఫర్మేషన్, తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకోండి, చదవండి. యాజ్ ఇట్ ఈస్గా ఇట్లాగే ఇక్కడ రీసెర్చ్, హీ రీసెర్చ్డ్ ఆన్ బ్లాక్ హోల్స్, ఇక్కడ రీసెర్చ్ అని ఉందా, దీని ముందు ఏం చేయాలి, హీ రీసెర్చ్డ్ ఆన్ బ్లాక్ హోల్స్. హీ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్, హీ అని యాడ్ చేస్తాం దీనికి కూడా. హీ డిస్కవరీ కాదు, డిస్కవర్డ్ RED, హీ డిస్కవర్డ్ హాకింగ్ రేడియేషన్ అని రాస్తే ఈ సెంటెన్స్ ఫ్రేమ్ అయిపోతుంది. హీ మ్యారీడ్, ఓకేనా, హీ అని యాడ్ చేస్తే ఇదిగో మ్యారేజ్ అనేది తీసేసి హీ మ్యారీడ్ జేన్ వైల్డ్. ఓకే, హెల్త్, హీ సఫర్డ్ ఫ్రమ్, హీ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది, హెల్త్ తీసేసి హీ సఫర్డ్ ఫ్రమ్ మయోట్రాఫిక్ లేటరల్ స్క్లిరోసిస్. ఓకేనా, అలాగ రాస్తే సరిపోతుంది హీ అనేది. హీ పర్స్యూడ్స్, అన్నిటికీ హీ అని యాడ్ చేయండి దీని ముందు. హిజ్ హై స్కూల్ ఇయర్స్, ఇక్కడ నేను రాసేసాను హిజ్ హై స్కూల్ ఇయర్స్ అని రాస్తే హీ అచీవ్డ్, హీ గాట్ థర్డ్ ర్యాంక్, హీ గాట్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్ అని రాయాలి. ఓకేనా, హీ గాట్ ద ర్యాంక్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ అంటే వెనక నుంచి థర్డ్ ర్యాంక్ వచ్చాడంట, చివరి నుంచి థర్డ్ ర్యాంక్. ఓకే, అట్లా రాయాలన్నమాట. హీ గాట్, ఇక్కడ కూడా హీ గాట్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ క్లాస్, హీ గాట్ ర్యాంక్ థర్డ్. ఓకే,
హీ ర్యాంక్డ్ థర్డ్. మంచిగా ఇచ్చాడు, ఇక్కడ నేను రాశాను చూడండి. థర్డ్ ఫ్రమ్ ద బాటమ్ అన్నాడా, ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలి, హీ ర్యాంక్డ్ థర్డ్ ఫ్రమ్ ద బాటమ్. ఓకే, అట్లా కొంచెం చిన్నగా ముందు ఉన్న అడ్వర్బ్స్, ప్రొనౌన్స్, నౌన్స్ అలా యాడ్ చేస్తూ ఉంటే చాలు, ఇంకా మీరు ఏమి రాయని అవసరం లేదు. ఇదిగోండి అచీవ్మెంట్స్, ఇదంతా ఇంతవరకు అయిపోయిందా. నెక్స్ట్ అచీవ్మెంట్స్ చూడండి, ఇక్కడ ఏమేమి సాధించాడు, ఏమేమి వచ్చినాయి అతను సాధించాడంటే అన్ని అవార్డ్స్ అనమాట. హిజ్ అచీవ్మెంట్స్ వర్ రికగ్నైజ్డ్ గ్లోబల్లీ అని ఇచ్చాను, ఒక సెంటెన్స్ యాడ్ చేశాను. హీ బికేమ్ ఎ ఫెలో ఆఫ్ ద రాయల్, హీ బికేమ్ అనేది యాడ్ చేసాము. హీ బికేమ్ ఎ ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 ఇయర్స్కి అతను రాయల్ సొసైటీలో ఒక మెంబర్గా చేరాడు. అంటే బాగా నాలెడ్జ్, వరల్డ్ ఫేమస్ పర్సన్ని, చాలా అత్యుత్తమమైన ప్రతిభ కనిపించే వాళ్ళను ఇందులో చేరుస్తారనమాట. అట్లా ఆయనను చేర్చుకున్నారు. హీ బికేమ్ అనేది యాడ్ చేసాం మనం. నెక్స్ట్ సేమ్ మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్గానే. హీ గాట్ అని రాయొచ్చు, హీ ఆల్సో రిసీవ్డ్ అని రాయొచ్చు, హీ గాట్ అని రాయొచ్చు. ఇవన్నీ అవార్డ్సే కాబట్టి హీ రిసీవ్డ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అవార్డ్, హీ రిసీవ్డ్ ద Pius XI gold medal for science from Pope Paul VI in 1975. అంతే, హీ రిసీవ్డ్ అని రాస్తే సరిపోతుంది, రిసీవ్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ కూడా రాశాను చూడండి, రిసీవ్డ్ ప్రెస్టీజియస్ అవార్డ్ అని ఇచ్చాను. ఈ రిసీవ్డ్ అన్ అవార్డ్ అని సేమ్ ఈ రిసీవ్డ్ అని ఇక్కడ రాసి అవార్డు పేరు రాస్తే సరిపోతుంది. ఇక లాస్ట్ కంక్లూజన్ ఇచ్చాను చూడండి. స్టీఫెన్ హాకింగ్స్ అన్వేవరింగ్ డెడికేషన్ టు సైన్స్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఫిజికల్ అడ్వర్సిటీ, అంటే కదలలేని స్థితి, భౌతికంగా ఏమాత్రం వేలు కూడా కదపలేని పరిస్థితిలో కూడా అతని డెడికేషన్ని సైన్స్ కోసం వదిలిపెట్టలేదు. అతను దేన్ని ప్రేమించాడో దాన్నే హత్తుకొని ఉన్నాడు, అప్పటి వరకు కూడా దాన్ని కంటిన్యూగా పని చేస్తూనే ఉన్నాడు అనమాట. కంటిన్యూస్ టు ఇన్స్పైర్ పీపుల్, అట్లా ఉండి కూడా అతని పని అతను చేస్తూ ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేశాడు. హిస్ వర్క్ సిగ్నిఫికెంట్లీ అడ్వాన్స్డ్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ లెఫ్ట్ ఎ లాస్టింగ్ లెగసీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కాస్మాలజీ. అతను చేసిన వర్క్ వల్ల మనము ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే స్థితి మారిపోయిందనమాట. ఓహో, ఇంకా ఏముందో, ఇట్లా కూడా ఉంటుందా అనే విషయాన్ని తెలిసిన సైంటిస్టులు అందరూ కూడా తమ ఆలోచన పదాన్ని మొత్తం మార్చుకున్నారు ఇతని స్టడీ వల్ల. ఓకే, అంతగా చేంజ్ తీసుకొచ్చాడనమాట సైన్స్లో ఇతను. ఓకే, ఇప్పుడు ఏం చేశాడన్నది కాదు కానీ దీన్ని ఎట్లా రాయాలన్నది ఇప్పుడు మీకు ఇందులో ఇంపార్టెంట్. ఓకే, మీరు ఈ చిన్న చేంజెస్ చేసుకుంటే మంచి మార్క్స్ సాధిస్తారనమాట. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.